అస్మద్గురుభ్యో నమః. రెండవ పాశురంలో భూమి మీద పుట్టి బాగుపడాలి అని కోరిక ఉన్న ప్రతివారు ఆచరించవలసిన వ్రతము ఇది అని చెబుతూ, శ్రీ వైష్ణవుడికి కోరికే ఉండరాదు, కోరిక పరమాత్మే అయి ఉండాలి. క్షీరసాగరంలో పవలించిన స్వామి పాదాన్ని పాడండి. సృష్టి చేయడానికి, రక్షణ చేయడానికి వచ్చిన పాదాలు అవి, అందుకే వాటిని పాడాలి. వ్రత నియమాలుగా వారుజామున స్నానం చేయాలి, కాటుక పెట్టము, పుష్పాలు ధరించము, పెద్దలు చేయనివి చేయము, ఎవరికి కష్టం కలిగించే మాటలాడరాదు, పితూరీలు చెప్పకూడదు, దాన ధర్మాలు చేతనైనంత వరకు చేయాలి, చేసిన ధర్మాన్ని 10 మందికి చెప్పకూడదు, ప్రేమతో భక్తితో భగవంతుణ్ణి భక్తుడు ఎంతైనా డిమాండ్ చెయ్యొచ్చు అని చెబుతుంది గోదాదేవి. వ్రతం ఆచరించడం వలన కలిగే ఫలితం 3వ పాశురంలో తెలుసుకుందాం.